నువ్వు చూడు, లెటరే కాదు, లెటర్తో పాటు రెసిపీ కూడా వస్తుంది. నీ ఆశకి హద్దుండదు. నువ్వు రాసింది ప్రేమలేఖ కాదు, క్షమాపణ పత్రం. దానికి ఫుడ్ రావాలంటే కష్టమే. హలో, హాయ్ అండి, నా పేరు రోహిత్ పసుపులెట్టి. నేను మీకు ఎలా సహాయపడగలను? నాకు బాయ్ ఫ్రెండ్స్ ఎవరు లేరండి, మీరు సాయం చేయగలరా? అయితే నేనేం చేయాలి? గర్ల్స్ లాగా కాల్ బాయ్స్ ని అరేంజ్ చేయగలరా? దానికి వేరే సైట్స్ ఉంటాయి కదా మ్యామ్, వాటికి కాల్ చేయండి. అంటే వీడియోడి బాక్స్. ఈ అమ్మాయి ఏయ్ అంతకు ముందే తెలుసు నిన్నే సర్క్యులేషన్ వచ్చింది. అయినా దానికి నువ్వు డల్ అవ్వడం ఏంటి? మన ఫుడ్ సంగతి ఏంటి? ఉన్నాడుగా నీ చెఫ్ లవర్. పోనీ కదా, పట్టించుకోకు. ఈ లిఫ్ట్ 3rd ఫ్లోర్కి వెళ్తుందే. షిట్, నీ బ్యాడ్ లకే లిఫ్ట్ గ్రౌండ్ ఫ్లోర్కి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఎలా? 3rd ఫ్లోర్కి వెళ్తాం పదా. హా, హలో మేడం, ఏం డైరెక్ట్గా ఆఫీస్ లోపలికి వెళ్ళిపోతున్నారు? నువ్వెవరు? ఇక్కడ ప్యూన్ అయినా ఆఫీస్ బాయ్ అయినా అన్నీ మనమే. ఇక్కడ ఒక షెఫ్ ఉన్నాడు, అది తెలుసుకుందామని వచ్చాం. కాల్ సెంటర్కి వచ్చి చెఫ్ కావాలని అడుగుతున్నారు. మీ ఎదురికేమైనా మెంటలా? మెంటల్ గింటల్ అన్నావనుకో చట్నీ చేసిస్తా. పొద్దున్న టిఫిన్ చేయలేదేంటి మేడం? నా మొహం చట్నీ చేస్తా అంటున్నారు. మీకు ఎవరు కావాలో చెప్పండి. నేను వీడిని మేనేజ్ చేస్తాను, తను ఎక్కడున్నాడో కనుక్కో. నేను అదే చూస్తున్నా. హలో, మిమ్మల్ని ఏంటి గుసగుసలు ఆడుతున్నారు? హే ఉండ్రా, ముందే మా షెఫ్ లవర్ కనిపించక మేం చేస్తుంటే నువ్వొక్కడివి. మీరు లవర్ కోసం వచ్చారా? అవును. ఏంటి తమ్ముడు అంత ఎమోషనల్గా ఫీల్ అవుతున్నావు? చిన్నప్పటి నుంచి ఒక లవ్ స్టోరీకి హెల్ప్ చేయాలనేది నా కోరిక మేడం. అయినా ఎప్పుడు ఆ అమ్మాయిని ఎత్తుక్కుంటూ అబ్బాయిలు వెళ్తారు. ఎక్కడేంటి రివర్స్లో అబ్బాయిని ఎత్తుక్కుంటూ 2 అమ్మాయిలు వచ్చారు. అవన్నీ నీకెందుకు గానీ, ఇక్కడ ఒక అబ్బాయి బక్కగా వాయిస్లో బేస్ ఉంటుంది. ఎక్కడుంటాడు? కాల్ సెంటర్కి వచ్చి బేస్ వాయిస్ ఉంటుంది, బంగారం లాంటి వాయిస్ ఉంటుంది అంటే ఎవరు చెప్తారు మేడం? ఇక్కడ కస్టమర్స్ని అట్రాక్ట్ చేయడం కోసం రకరకాలుగా వాయిస్ని ఇమిటేట్ చేస్తుంటారు. ఏం చెప్పగలను చెప్పండి? సరే, ఫుడ్ బాగా వండుతాడు. 100 మెంబర్స్ ఉంటారు మేడం ఆఫీస్లో. ఎవరు బాగా వండుతారో ఎవరు బాగా తింటారో నాకు ఎలా తెలుస్తుంది చెప్పండి? ఇందాకే కదా లవ్ స్టోరీకి హెల్ప్ చేస్తా అన్నావు. మరీ ఊరు పేరు తెలియకుండా హెల్ప్ చేయాలంటే ఎలా మేడం? కొంచెం కష్టం అవుతుంది. పేరు తెలుసుకోవడానికే కదా ఇక్కడ దాకా వచ్చింది. ఇక్కడ ఉన్న వాళ్ళ ఐడి నెంబర్ తెలిస్తే వాళ్ళని పట్టుకోవడం ఈజీ అవుతుంది. అజయ్ అని 3 ఉంటారు, విజయ్ అని 4 ఉంటారు. సో ఐడి కార్డు బట్టి మనం ఐడెంటిఫై చేయొచ్చు. సరే, ఫుడ్ బాగా వండుతాడు, మనిషి సన్నగా ఉంటాడంట. అంటే మీలాగా? ఓవర్ చేయకు, చెప్పింది విను. మనిషి సన్నగా ఉంటాడు, ఫుడ్ బాగా వండుతాడు, ఇంకా వాయిస్లో బేస్ కూడా ఉంటుందంట. ఇప్పుడు వెళ్ళి కనుక్కో. అంతేగా, ఈ రోజు మీరు వెళ్ళి రేపు రండి, రేపటిలోగా కనిపెడతా. సరే బాయ్. నేను చూసుకుంటాను కదా. అసలు వాడెవడు ఏంటి తెలుసుకోవద్దు చూసుకోవద్దు అనుకున్నావు, మళ్ళీ ఎంక్వైరీలనేంటే? తను చూడొద్దన్నా, కానీ నేను చూడొచ్చుగా. ఏంటి తెలివిగా మాట్లాడుతున్నా అనుకుంటున్నావా? అది కాదే, ఇందాక లిఫ్ట్ 3rd ఫ్లోర్కి వెళ్తున్నప్పుడు ఏదో తెలియని టెన్షన్, కానీ చాలా ఎక్సైటింగ్గా అనిపించింది. అసలు ఏం మాట్లాడుతున్నావు నీకన్నా అర్థమవుతుందా? ఒకసారేమో కలవాలి అంటావు, మనసులేమో కలవద్దు అనుకుంటావు. అసలు ఏమనుకుంటున్నావు నీకన్నా క్లారిటీ ఉందా? అలా కాదే, మనం ఎవరినైనా ప్రేమిస్తే వాళ్ళని ప్లాన్గా కలిస్తే కిక్కేముంటుంది? నాకు అర్థం కాలే. ఏం లేదు, మేము ఆ మూమెంట్ కోసం వెయిట్ చేస్తున్నాం. యాక్సిడెంటల్గా కలుస్తామని నాకు తెలుసు.
అబ్బో చాలా సిక్కులున్నాయిరా నీలో. ఆఫీస్ టైంలో బయట ఏం పనిరా నీకు? టీ తాగడానికి సార్. ఈ టీ టైం కాదుగా. మీరు ఇచ్చే టార్గెట్లకు వర్క్ చేయాలంటే రోజులో 4 బ్రేకులు తీసుకోవాలి. మీరు లంచ్ బ్రేకే సరిగ్గా ఎవరు? బయటికి వెళ్ళాలంటే ఇన్ఫార్మ్ చేయాలి కదా. ఎవరికి ఇన్ఫార్మ్ చేయాలి సార్? ఆ టీమ్ లీడర్ గాడు ఉంటే వాడు వారంలో 4 రోజులు లీవ్ తీసుకునే ఉంటాడు. వచ్చిన రోజు ఎప్పుడు వస్తాడో ఎప్పుడు పోతాడో వాడికే చక్కగా తెలీదు. వాడికి ఏదో హెల్త్ ఇష్యూ ఉందంటారా? రోజు వర్క్ చేస్తే మాకుండాలి సార్ హెల్త్ ఇష్యూస్, వాడికేంటి? మీరు పని చేస్తారు కాబట్టి మీకు ఇంపార్టెన్స్, వాడి రికమెండేషన్ కాబట్టి వాడిని అలా కాపాడుతున్నాం. లేకపోతే సీఈఓతో తంటాలు పడాలి. అదే మమ్మల్ని అయితే ఊరికే తీసి పడుతొప్పుతారు. అలా కాదురా, నిన్న సెకండ్ ఫ్లోర్ వెళ్ళావు కదా, ఏం జరిగిందాడా? గొడవ అయ్యుండేది, జస్ట్ మిస్ తప్పించుకొని వచ్చేసారు. అంత షార్ప్గా ఎలా బయటపడ్డావురా? నాకిప్పుడు చెప్పే ఓపిక లేదు. మ్యాటర్ ఏంటంటే అమ్మాయి మాత్రం ఏ క్లాస్ ఉంది. అరే అయినా సెకండ్ ఫ్లోర్ సాఫ్ట్వేర్ కంపెనీ, అమ్మాయిలు చాలా షార్ప్ ఉంటారు. ఎంత జల్ది అయితే పట్టుకుంటారు అంతే జల్ది వదిలిపెడతారు. భలేవాళ్ళు బాస్ మీరు. ఆలు లేదు సోలు లేదు, కొడుకు పేరు సోమలింగం అన్నట్టు ఇంకా మొదలే అవ్వలేదు, అప్పుడే బ్రేకప్ వరకు పోయి భయపెడుతున్నారు. మంచికున్న పెద్ద డిఫెక్ట్ ఏందో తెలుసా రోహిత్? ఎవడన్నా మంచిగా చెప్తే వినడు. మీరెంత చెప్పినా నాకేది మంచో బాగా తెలుసు. నేను చెప్పాల్సింది చెప్పా, తర్వాత నీ ఇష్టం. నా గురించి నేను చూసుకుంటానులేండి సార్. వీడో పిచ్చోడు, టాపిక్ డైవర్ట్ అయిపోతాడు. కిచెన్ క్లీన్ చేసినట్లేడు. ఇదేంటి కిచెన్ లోకి వెళ్తుంది? ఎక్కడికి వెళ్తున్నావు? కిచెన్ లోకి. నువ్వు కిచెన్ లోకే? తూర్పును ఉదయించాల్సిన సూర్యుడు పడమర ఉదయిస్తాడంటే నమ్ముతానేమో గానీ నువ్వు కిచెన్ లోకి వెళ్ళి వంట చేస్తానంటే చచ్చినా నమ్మను. నేను వంట చేస్తానని నీకు చెప్పానా? అమ్మయ్యా, నీకు నచ్చినా వచ్చిన పని ఉంది కదా, తింటాం, అది చేసుకో చాలు. అయినా ఏంటి స్మెల్? కిచెన్ లో ఎవరినైనా మర్డర్ చేసి పెట్టావా ఏంటి? అవునే, నేను నిజంగానే ఒక సైకో కిల్లర్ని. రోజుకు ఒక నేస్పాట్ దొబ్బి కిచెన్ లో ఫ్రై చేసి తింటుంటాను, అలానే అందరికి డిస్ట్రిబ్యూట్ చేస్తుంటాను. ఏదో రోజు నిన్ను కూడా వేసిపాటు దొబ్బుతా. వెటకారంగా చెప్పినా కరెక్ట్ గా చెప్పావు, నువ్వు సైకోవని. ఎగస్ట్రాల్ మాట్లాడావనుకో. అంత పౌరుషం ఉన్నోడివి పనులన్నీ కరెక్ట్ గా చేయొచ్చు కదా. అన్ని పనులంటే అదే ఇల్లు క్లీన్ చేసుకోవడం, కిచెన్ క్లీన్ చేయడం. నా టైమింగ్స్ మారాయే. నీకేమీ సాఫ్ట్వేర్, హ్యాపీగా డే టైంలో వెళ్ళి వర్క్ చేసుకుంటావు. అదే నేను డే లేదు నైట్ లేదు, మేనేజర్ ఎప్పుడు పిలిస్తే అప్పుడు వెళ్ళాలి, వర్క్ చేసుకొని రావాలి. అంత కష్టంగా ఉంటే మానేయొచ్చుగా. మానేస్తే నువ్వు పోషిస్తావా? లేదుగా, నా సంపాదన నేనే సంపాదించుకోవాలి, నా ఖర్చులు నేనే ఖర్చు పెట్టుకోవాలి. పక్కన వాళ్ళ మీద ఆధారపడి బతకడం చాలా కష్టం. అయినా ఈ సోదంతా నాకెందుకులే కానీ ఫస్ట్ కిచెన్ క్లీన్ చేయి. మొన్నే ఓనర్ వచ్చి చెప్పెళ్ళాడు, ఈసారి చేయలేదనుకో ఇద్దరిని బయటికి గంటేస్తాడు. నా ఆఫీస్ టైమింగ్స్ మారే, నాకు నచ్చినప్పుడు క్లీన్ చేస్తా, కొంచెం సేపు ఆగు. అప్పటిదాకా ఈ స్మెల్ చూసుకుంటూ బతికేమంటావా? ఒక 10 నిమిషాలు ముక్కు మూసుకున్నావు అనుకో, ఈ స్మెల్లే కాదు ప్రపంచంలో ఉన్న ఏ స్మెల్ చూడాల్సిన అవసరమే ఉండదు. నేను చచ్చాననుకో ఫస్ట్ జైలుకి నువ్వే వెళ్తావు. నేనెందుకు వెళ్తాను జైల్లోకి? ఈ ఫ్లాట్ లో ఉంటుంది మనం ఇద్దరమే కదా, నాకేదైనా అయితే ఫస్ట్ అక్యూజ్ నువ్వే. అదంతా తెలీదు. పాపా ఎప్పా పోరా. జైలు అంట, భలే ప్లాన్ వేసింది. అఫ్ కోర్స్ మ్యామ్. అది చేసేద్దాం మేడం. ఫుడ్ ఫెస్టివల్. హాయ్ సార్. ఏంట్రా ఆఫీస్ టైంలో వర్క్ చేయకుండా ఎప్పుడు ఇక్కడే వస్తూ ఉంటావు? సార్, సంతోషంగా ఉండాలంటే శాలరీ పడాలి, ఎంజాయ్ చేయాలంటే లీవ్ కావాలి. అనే కష్టాలు వస్తే కన్నీళ్ళతో మేనేజర్ దగ్గరికి రావాలనుకునే సాధారణమైన ఎంప్లాయీ సార్ నేను. ఇప్పుడు కష్టం నీకొచ్చిందా నీ పిల్లకు వచ్చిందా? మధ్యలో అమ్మాయిని ఎందుకు తెస్తారు సార్ మీరు? నీకోసం నువ్వేం అడగవుగా, అందుకే అడుగుతున్నా. అలా ఎందుకు అనుకుంటారు సార్? ఇప్పుడు అడగబోతుంది నా గురించే. లీవ్ అయితే నీ ప్లేస్లో నీ ఫ్రెండ్ని పెట్టేసి లీవ్ తీసుకో. సార్ అలా కాదు సార్.
సార్ ఇది చూడండి సార్, హైదరాబాద్ లోనే బిగ్గెస్ట్ ఫుడ్ ఫెస్టివల్ జరగబోతుంది. ఈ ఫుడ్ ఫెస్టివల్ లో నాకు ఒక స్టాల్ కావాలి సార్. రే నేను కాల్ సెంటర్ మేనేజర్ని రా, సీఈఓని కాదు. మన సీఈఓని అడిగి మీరు సెట్ చేయొచ్చు కదా నాకు ఒక స్టాల్. నేను అడిగినా సెట్ చేయడు. మీకు సీఈఓ దగ్గర బ్యాడ్ రెప్యుటేషన్ ఉందా? కాదురా, ఇది మన కంపెనీకి సంబంధించింది కాదు కదా, సాఫ్ట్వేర్ది. నాకు అదంతా తెలియదు సార్. నాకు ఎలా అయినా ఒక్క స్టాల్ కావాలి సార్ ఈ ఫుడ్ ఫెస్టివల్లో. నా ఫుడ్ ని జనాలందరికీ ఎక్స్పోజ్ చేయాలి సార్. సరే నేను ట్రై చేస్తా, కానీ జరుగుతుందో జరగదో నాకు తెలియదు. మీరు ట్రై చేయండి, వర్క్ అయిద్దా లేదా అనేది దేవుడి మీద వదిలేద్దాం. అయినా నీ పిల్ల సాఫ్ట్వేర్లోనే ఉంది కదరా. నా పిల్ల ఎవరు సార్? నీ ఫుడ్ లవర్ రా. మనం సహాయం చేసాం కదా అని తిరిగి సహాయం కోరుకోవడం ఎంత తప్పో, ఫుడ్ పెట్టి తిరిగి హెల్ప్ అడగడం కూడా అంతే తప్పు. నచ్చావురా, ఖచ్చితంగా నువ్వు మంచి పొజిషన్లో ఉంటావు. థ్యాంక్ యూ సార్. దీన్ని మాత్రం మనసులో పెట్టుకోండి సార్. సెట్ చేస్తాడో లేదో. ఒక్క స్టాల్ వస్తే బాగుండు. నా ఫుడ్ టేస్ట్తో అందరిని ఇంప్రెస్ చేసేస్తా. ఏమైద్దో.